అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిలో అభివృద్ధి కొరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరంగా మీ గౌరవం పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. మీ నిర్ణయాలు అమలుపరచడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహంలోని సభ్యులతో మంచి వాతావరణాన్ని నెలకొల్పుకుంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. మంచి ప్రణాళిక అనేది ఏర్పరచుకుంటారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? దూర ప్రయాణాలకి, ఆధ్యాత్మిక ప్రయాణాలకి అధిక శాతం అవకాశం అనేది కనబడుతుంది. సంతాన వర్గంతో కలిపి చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. ప్రయాణాలన్నీ కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాల కొరకు ఆలోచనలు చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ కింది వర్గం వృత్తిలో మీతో పాటు పనిచేసేవారు కానీ, కింది సిబ్బంది కానీ మీకు సహకరించడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ప్రశాంతంగా ముందుకు పెడతాయి. వాతావరణాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళకి గృహ వాతావరణంలో ఆకస్మికంగా అధిక ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా అది కొంతవరకు మీ మానసిక ప్రశాంతత పెంపొందించుకునేట్టుగా మీ యొక్క బంధువర్గంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెంచే విధంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యమైన పనులలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ విల్ పవర్తో అధిగమించడానికి ప్రయత్నం లాంటివి చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు, కుటుంబానికి బంధుమిత్రుల రాక, అలాగే వారితో మీ యొక్క చర్చలు, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ, విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడానికి వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉన్న ఆకస్మికమైన ఖర్చుల వల్ల కొంతవరకు ధనం అంటే సమయానికి ధనం రావడంలో కొంత ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం అనేది ఉండడం బట్టి ప్రశాంతత కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.